అందరికీ నమస్తే. నా పేరు భాస్కర్. మనం ఇప్పుడైతే హైదరాబాద్ టు తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా 2000 తక్కువ బడ్జెట్లో. 2000 బడ్జెట్లో తిరుపతి వెళ్ళి రావచ్చు హైదరాబాద్ నుంచి. అది కూడా స్లీపర్లో వెళ్ళి రావచ్చు. అందుకోసమే నేను ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు అయితే వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మీకు ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే టికెట్ ఎలా బుక్ చేసుకున్నాం, ఎలా వెళ్ళాలి అనేది. మీరు ఇప్పుడైతే ఇస్తారో మనకు రైట్ సైడ్లో టికెట్ కనిపిస్తుంది. అదే మన టికెట్. మనం ఈవినింగ్ వెళ్ళబోయే ట్రైన్ మన చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ట్రైన్. ప్రతి ఎవ్రీడే ట్రైన్ అయితే మీకు ఉంటుంది కాచిగూడ నుంచి లేదా సికింద్రాబాద్. మీకు కావాలంటే టికెట్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. కావాలంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే చూస్తారుగా వేర్ ఇస్ మై ట్రైన్ యాప్. దీనిలో అయితే మీరు కాచిగూడ నుంచి వెళ్తే కాచిగూడ నుంచి సెర్చ్ చేయండి. తిరుపతి ఇది సికింద్రాబాద్ నుంచి వెళ్తే సికింద్రాబాద్ నుంచి సెర్చ్ చేయండి. ఏ రోజు ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ రోజు పర్టికులర్గా ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి ఆ రోజు వెళ్ళడానికి. నెక్స్ట్ మీకు ఎలా బుక్ చేసుకోవాలని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే చూస్తారుగా బుక్ టికెట్స్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఐఆర్టీసీ ఆర్ ఎనీ ఆన్లైన్ బుకింగ్ యాప్స్. ఇలా మనకు చాలా ఐఆర్టీసీ యాప్స్ లేదా కన్ఫర్మ్ టికెట్ యాప్స్ ఇలా ఉంటాయి. ఇలాంటి దానిలో మీరు టికెట్స్ అవైలబుల్ ఉన్నా లేదా చూసుకోండి. ఒక్కొక్కసారి టాట్కాల్లో ఉంటే అది మనకు పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఆ టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళైనా బుక్ చేసుకోవచ్చు. ఇలా అయితే టికెట్ అయితే బుక్ చేసుకోండి. మీకు కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఇది కొద్దిగా అర్థమైతే అనేది చెప్తున్నా. లేకుంటే ఇలా అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా వెళ్తున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. అదే అన్నమాట. మనం ఇప్పుడైతే ట్రైన్ వెళ్ళింది కదా, దాని తర్వాత మన ట్రైన్ అయితే ఎక్కేసినాం. ఎక్కిన తర్వాత మన వాళ్ళు అయితే ఫుడ్ అయితే ఇంటికాంచే క్యారీ చేసారు. ఇంటికాంచే ఫుడ్ ఎందుకు క్యారీ చేయాలంటే మనం వెళ్తుందే లో బడ్జెట్లో కాబట్టి మనం కొద్దిగా ఫుడ్ తెచ్చుకుంటే తిని పడుకుంటే మనం రేణిగుంటలో దిగిపోతాం. అదే అన్నమాట. అందుకే మీరు నైట్ ఎవరు వెళ్ళేటప్పుడు అయితే ఫుడ్ అయితే క్యారీ చేయండి. చపాతి, ఉప్మా ఏదో ఒకటి తెచ్చుకొని తినడానికి మనకు బడ్జెట్ సేవ్ అయిపోతుంది. అదనమాట. మనం అయితే తిని పడుకొని చూసేసరికి మన ట్రైన్ అయితే రేణిగుంట అయితే వచ్చేసింది. మీకైతే ఇప్పుడు ఊపిస్తుంది కూడా. మనం కాచిగూడ టు అక్కడ కనిపిస్తుంది కాచిగూడ టు కాకినాడ పోర్టు చెంగల్పట్టు జంక్షన్. ఇది అన్నమాట మనం ఎక్కిన ట్రైను. మనకైతే ట్రైన్ అక్కడైతే ఈవినింగ్ 5 o'clock ఎక్కినాం. 5 o'clock ఎక్కితే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 3:30కి అయితే దింపుతుంది మన రేణిగుంట జంక్షన్. కాచిగూడ టు తిరుపతి కూడా టికెట్స్ ఉన్నాయి అంటే మనకు అవైలబుల్ ఉన్నప్పుడు దొరుకుతాయి. మనకు రేణిగుంట నుంచి అయినా తిరుపతి వెళ్ళొచ్చు. అదే అనమాట. ఇప్పుడు చూస్తారా వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఎటు పోవాలో అనేది కన్ఫ్యూజ్ కాకండి. మనం రేణిగుంట జంక్షన్లో దిగిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళేది తిరుపతి వెళ్తారు. కొంతమంది శ్రీకాళహస్తి వెళ్తారు కాబట్టి చాలామంది తిరుపతి వెళ్తారు. ఇక్కడైతే చూడండి మనము అక్కడ బోర్డు చూసి మెట్ల ద్వారా ఇలా అయితే వెళ్ళాలి. అందరూ వెళ్తుంటారు. అందరూ మన వెహికల్స్ దగ్గరికి అయితే వెళ్తారు. నేనైతే మీకు అందుకే వీడియో అనేది లాస్ట్ దాకా చూడమని చెప్పేది. అందుకోసం వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. స్కిప్ అయితే చేయకుండా. ముందు 2000 బడ్జెట్ మీకు పైసలు ఉంటావు లేవో నాకైతే తెలియదు. అయితే 2000 బడ్జెట్లో అయితే తీసిన నేనైతే పెడుతున్నాను. మీరైతే చూడండి. ఇదే రేణిగుంట జంక్షన్ చెప్పినగా. ఇక్కడ నుంచి మనం స్టేషన్ బయటకి అయితే వెళ్ళాలి. ఇట్లా బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ బోర్డు నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్ళి అక్కడ అందరూ వెళ్తారుగా. మీకు ఈజీగా అర్థమైపోతుంది అందరు తిరుపతికి వెళ్తారు అని. అటు బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత మనకు వెహికల్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనం తిరుపతి పైకి వెళ్ళడానికైనా మీకు చూపిస్తాం. చూడండి ఇక్కడ చూస్తారుగా మనం స్టేషన్ బయటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా చాలా వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు అడుగుతారు అల్పిరిమెట్రా లేదా శివారిమెట్లా లేదా కొండపైకి తీసుకెళ్లాలని. మనం కొంతమంది అల్పిరిమెట్ల మార్గం వెళ్ళే వాళ్ళు ఉంటే అల్పిరిమెట్ల మార్గం దగ్గరకైనా వెళ్ళొచ్చు, శ్రీవారిమెట్ల అక్కడికైనా వెళ్ళొచ్చు, లేదా గుట్టపైకైనా వెళ్ళొచ్చు. అని పర్ పర్సన్కి మేము వెళ్ళినప్పుడైతే పర్ పర్సన్కి అల్పిరిమెట్ల కాడికైతే 70 రూపీస్ తీసుకుంటూ. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేను టికెట్ 500 పర్ పర్సన్ టికెట్ 500 పడ్డది. ఇక్కడ 70 రూపీస్ అట్లా 2000లో 570 అయితే అయిపోయినాయి. మీకు నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అయితే కన్ఫ్యూజ్ మాత్రం కాకండి. మనం అయితే ఆటో అయితే మాట్లాడుకొని అయితే వెళ్తున్నాం. పర్ పర్సన్కి అయితే 70 రూపీస్ తీసుకుంటూ అల్పిరిమెట్లు. అంటే అల్పిరిమెట్ల కాడికి ఒకటి 70 రూపీస్. ఒకవేళ గుట్టపైకి వెళ్తే మనకు పర్ పర్సన్కి 150 రూపీస్ అయితే పడుతుంది టికెట్. అదే అనమాట. మనం ఇప్పుడైతే ఇక్కడైతే దిగేసినాం. రేణిగుంట జంక్షన్ నుంచి మనకు అల్పిరిమెట్ల కాడికి అయితే పర్ పర్సన్కి అయితే 70 రూపీస్ తీసుకుంటూ మనం ఇక్కడైతే ఆటో అనేది దింపేసినాం. మనం ఇక్కడ నుంచి అల్పిరిమెట్ల మార్గం నుంచి అయితే మనం కొండపైకి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ తమిళలో పెట్టినాగా హైదరాబాద్ టు తిరుమల అల్పిరిమెట్ల మార్గం అని. అందుకోసం మనం అయితే ఇక్కడైతే దిగినాం. మనం ఇక్కడ దిగగానే మనకి ఇక్కడ కనిపిస్తాడు విష్ణుమూర్తి విగ్రహం. ఇక్కడ నుంచి మనం అల్పిరిమెట్ల ద్వారా ఎలా వెళ్ళినాం కొండపైకి అనేది మళ్ళీ ఇక్కడ బడ్జెట్ ఎంత అయితే అనేది మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరైతే చూడండి. లెట్స్ గో తిరుమల తిరుపతి వెంకటేశ. అది అన్నమాట. మనం ఇప్పుడైతే మనం లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ కనిపిస్తే విష్ణుమూర్తి విగ్రహం. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఇక్కడ రైట్ సైడ్లో బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ రైట్ సైడ్ బిల్డింగ్ దగ్గర మనకు లగేజ్ కౌంటర్ ఉంటుంది. అది కూడా ఫ్రీయే.
లగేజ్ కౌంటర్ ఎందుకంటే మనము కొంతమంది అనుకుంటారు డైరెక్ట్ తిరుపతి పైకి వెళ్ళొచ్చు అంటే మనం అల్పిరిమెట్లు మార్గం వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ లగేజ్ పెట్టాలి. అంటే మనం వచ్చింది 2000 బడ్జెట్లో, మీరైతే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం వచ్చింది 2000 బడ్జెట్లో కాబట్టి మీకు మనీ సేవ్ అయ్యేటట్టు నేను చెప్తున్నా. అందుకోసం మీరైతే చూడండి, ఇక్కడైతే లగేజ్ కౌంటర్ ఉంది. మనం ఇక్కడ బ్యాగ్స్ ఇస్తే బ్యాగ్స్ అనేది గుట్టపైకి వస్తాయి. ఇక్కడ బ్యాగ్స్ ఇచ్చి మళ్ళీ పైన ఎలా తీసుకున్నారని మీకు క్లారిటీ చూపిస్తాం. మీరైతే అందుకే లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ చూస్తారు ఇదే లగేజ్ కౌంటర్. మనం ఇక్కడ బ్యాగ్స్ ఇస్తే వాళ్ళు మనకు ట్యాక్స్ ఇస్తారు. ఆ ట్యాక్స్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది మనం అలా బ్యాగ్స్ ఇచ్చిన తర్వాత మనం బయటకు వచ్చినాం. మనం ఇక్కడ నుంచే మనం అల్పిరిమెట్ల మార్గం వెళ్ళేది నేనైతే చూపిస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది అల్పిరిమెట్ల మార్గం కూడా మనం లగేజ్ కౌంటర్ ఉందిగా అక్కడ పక్కనే మ్యాక్సిమం అందరికైతే తెలుసు అని కొత్తగా వెళ్ళిన వాళ్ళకి తెలియడం అనేది మన ఉద్దేశం. ఎందుకంటే చాలామంది తెలియని కొత్త వాళ్ళు కూడా వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ లగేజ్ కౌంటర్ పక్కనే మనకు అల్పిరిమెట్లో వెళ్ళే మార్గం ఉంటుంది. ఇక్కడ చూస్తారు తిరుమల వేటూరు తూత్పత్ అని ఇలా అయితే వెళ్ళాలి. ఇదే మనకు అల్పిరిమెట్లో వెళ్ళే మార్గము. మీకు తెలియకుండా కూడా వీడియో ద్వారా అయినా తెలుసుకోవచ్చు. అక్కడ చాలామంది చెప్తారు ఎలా వెళ్ళాలి అనేది. ఇప్పుడు ఇక్కడైతే అందరూ వెళ్తారుగా, ఇదే మనం అల్పిరిమెట్లు వెళ్ళే మార్గం. ఇక్కడ నుంచి మనం కొండపైకి అయితే వెళ్ళిపోతాం. ఇదే మన మొదటి మెట్టు. అంటే ఇక్కడ నుంచి 3550 మెట్స్ అయితే ఉంటాయి. ఇదే అల్పిరి మార్గం. అందరు ఇక్కడ పూజ చేస్తారుగా. ఇక్కడ నుంచి ఫస్ట్ పూజ చేసి కొంతమంది టెంకాయ కొట్టే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ పూజ చేసి ఇక్కడ నుంచి అల్పిరిమెట్ల మార్గం అనేది స్టార్ట్ అయితే చేస్తారు. నేను మీకు స్టార్టింగ్ మెట్టు నుంచి ఎండింగ్ మెట్టు దాకా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అందుకే వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. చూసారుగా ఇక్కడ మన వాళ్ళు అయితే పూజ చేస్తారు. ఇలా పూజ చేసి ఇక్కడ నుంచి అయితే మనం అల్పిరిమెట్లు అనేది స్టార్ట్ చేయబోతున్నారు. చూడండి. మనం అల్పిరిమెట్ల మార్గం వైపు అయితే వెళ్ళబోతున్నాం కొండపైకి. ఇప్పుడైతే మీరు చూస్తారుగా అక్కడి నుంచి రాగానే కొద్దిగా ముందుకు రాగానే ఫస్ట్ వచ్చే గోపురం ఇదే. ఈ గోపురంలో నుంచి అయితే మనం వెళ్ళబోతున్నాం. మీకు ముందరికి వెళ్ళి చూపిస్తా. అక్కడ కనిపిస్తుంది బోర్డు అల్పిరి తిరుమల నడక మార్గము. ఇక్కడ నుంచి అయితే మనం మొదలు పెడతాం. అంటే స్టార్టింగ్ మెట్టు నుంచి ఇటు మధ్యలో ఇట్లా బోర్డు ఉంటుంది. కొత్తగా తెలియని వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అలా మధ్యలో బోర్డు పెట్టింటారు. అదే అన్నమాట. చూడడానికి మనం మెట్ల మార్గం అయితే వెళ్ళబోతున్నాం. మాకు అరౌండ్ మెట్ల మార్గం అయితే మార్నింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే పైకి వెళ్ళేలోపు 7:30 2 అవర్స్లో అయితే వెళ్ళిపోయినాం. కింద నుంచి పై దాకా అయితే మీరు కూడా కొంచెం ప్రశాంతంగా అడావిడి కాకుండా ఎంత లేట్ అయినా పర్లేదు రెస్ట్ తీసుకొని నిదానం అయితే మెట్లు ఎక్కండి. అల్పిరిమెట్ల మార్గం అయితే కంప్లీట్ చేయండి. ఎంత టైం అయినా పర్లేదు నిదానం అయితే నేచర్ చూసుకుంటా ఆరామ్సే ఓం నారాయణ ఓం నమో వెంకటేశ్వర అనుకుంటా మెట్ల మార్గం అయితే కంప్లీట్ చేయండి. ఇక్కడ చూసారుగా అన్న మా నాన్నని 200 మెట్లు అయితే అయిపోగొట్టినని ఖుషితో ఫీల్ అవుతుండు. ఇంకా చాలా మెట్లు అని అన్నకు అర్థమైతే లేదు. అన్న రియాక్షన్ ఇష్టం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళక్కడే చూపిస్తాం. మీరు చూడండి. చూసారుగా మెల్లిగా 300 మెట్స్ దాకా అయితే వచ్చేసినాం. ఇలా ప్రతి ఒక్క 300 400 500 ఇట్లా ప్రతి ఒక్క దగ్గర ఇట్లా బోర్డ్స్ ఉంటాయి. ఎన్ని మెట్లు అయిపోతున్నాం అనేది మనకి ఈజీ అర్థమైపోతుంది. అదే అనమాట మన ఓడు. మనం అయితే మెల్లిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మెట్లు అయితే ఎక్కబోతున్నాం. ఇంక ప్రతి ఒక్క తోటి ఇలా స్టెప్ నెంబర్ 600 ఇట్లా పెట్టిరుగా అలా చాలా తోటి మీరు ఎన్నో మెట్లు ఎక్కుతారు అనేది కన్ఫ్యూజ్ కాకుండా అర్థమవుతుంది. అదే కాక మీరు మెట్ల మీద కూడా రాసింటారు. ఆ నెంబర్స్ ఆడైనా చూసుకోవచ్చు. మీరు మెట్ల మార్గం ఎక్కేటప్పుడు మీకు ఇలా కనిపిస్తున్న చాలా షాప్స్ ఉంటాయి. మీకు అది కాకుండా చెప్పడం మర్చిపోయినా, మీరు 2000లో ట్రైన్ టికెట్ 500 అయిపోయిందిగా. ట్రైన్గుంట టు అల్పిరిమెట్ల దాకా 570. మీరు దానికి మనకు 2000లో 700 అయిపోతాయి. ఎందుకంటే మనకు గుట్ట మార్గం మీరు గుట్ట అల్పిరిమెట్లు కింద నుంచి పైకి వెళ్ళేదాకా వాటర్ బాటిల్స్ జ్యూస్ ఫ్రూట్స్ అలా తింటారుగా. అలా 130 సైడ్కి తీసుకుపెట్టుకోండి. ఇక్కడ చూస్తారుగా వరహ అవతారం. అంటే ఇలా మన వెంకటేశ్వర స్వామిలో ఎన్నో అవతారాలు వెళ్తుండో అలా చాలా ఉంటాయి. కింద నుంచి పైదాకా విగ్రహాలు. ప్రతి ఒక్క దాని దగ్గర మీరు ఫోటో దిగండి.
కావాలంటే వీడియో తీసుకోండి. మీరు తిరుమల వెళ్ళేటప్పుడు కూడా మీరు జర షార్ట్ వీడియోస్ అయితే తీసుకోండి. మీకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది తిరుమల వెళ్ళినట్టు. అదే అనమాట. అంటే నేను చెప్పడం అవసరం లేదు కానీ మీకు జస్ట్ ఒక మెమొరబుల్ లాగా ఉంటుందని చెప్తున్నా. ఎందుకంటే మనం తీసుకుని అలా పెట్టుకుంటాం కాబట్టి. అదే అనమాట. మనం అయితే అల్పిరిమెట్ల మార్గం పోంటి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడ కనిపిస్తే మా నాన్న అవుట్ అయిపోయాడు. దగ్గర మనం ఇప్పుడు 1000 మెట్ల దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం. సో మీరైతే అందరు చాలా నిదానంగానే వెళ్ళండి. హడావిడి ఏం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు అల్పిరిమెట్లో మనకి టికెట్లు దొరకలేదు. మీకు టికెట్లు దొరకలేదు కాబట్టి మనం పైకి వెళ్ళిన తర్వాత మనం స్వర్ణ దర్శనం ద్వారానే వెళ్తాము. అందుకని మీరు నిదానమే వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళినా పర్లేదు కానీ మనం దర్శనం అయితే నిదానం చేసుకుని వెళ్ళొచ్చు. 130 ఎందుకు పక్క తీసుకొని పెట్టుకోమని చెప్పింది ఎందుకంటే మనం వెళ్ళే మార్గంలో ఇలా షాప్స్ ఉంటాయి కాబట్టి షాప్స్ దగ్గర మనం కూల్ డ్రింక్స్ లేదా వాటర్ బాటిల్ అలా తీసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు. అందుకోసమని 130 పక్క తీసుకొని పెట్టుకొని ఇలాంటి వాటికి యూజ్ చేసుకోండి అని చెప్పడం. ఎందుకంటే మీకు కూడా వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకోసం అనేది మీరు కొంచెం ఎనర్జీ డ్రింక్ ఏదైనా తీసుకొని వెళ్తే మీరు అల్పిరిమెట్ల మార్గం అనేది కంప్లీట్ చేస్తారు. 3550 మీటర్స్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తారు. సో అందుకోసం అయితే నేను చెప్పిన అదే అనమాట. అది ఇప్పుడైతే ఇంకా మనం వెళ్ళిపోతున్నాం మెట్ల మార్గంతో పాటు. చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా అల్పిరిమెట్ల మార్గం అయితే చాలామంది వస్తుంటారు. అందుకోసమే మీరు కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మెట్ల మార్గం వెళ్ళండి. అల్పిరిమెట్ల మార్గం ద్వారా అయినా వెళ్ళండి, లేదంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా అయినా వెళ్ళండి. ఎందుకంటే అలా వెళ్తేనే మనకు చాలా కొంచెం అంత దూరం వెళ్ళినాం కాబట్టి మనం మెట్ల మార్గం ద్వారా వెళ్తేనే మనకు కొంచెం భక్తి అనేది ఎక్కువైపోతుంది అలా అన్నమాట. ఇక్కడైతే చూసారో మన స్టార్టింగ్లో అల్పిరిమెట్లు 1 అక్కడ కొంచెం ముందుకు రాగానే ఒక గోపురం ఉంటుంది. దాని తర్వాత సెకండ్ గోపురం ఇది. ఆ గోపురం దాటి కొంచెం ముందుకు రాగానే ఇలా షాప్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మనం అయితే ముందుకు వెళ్ళిపోతాం. షాప్స్ ఇన్నోట్ ఉన్నాయని ఆశ్చర్యపోకండి. ఇంకా మీరు ఎండింగ్ పోయేదాకా షాప్స్ ప్రతి ఒక్కటి ఇలానే ఉంటాయి. షాప్స్ ఉండడం ద్వారా కూడా మనకు కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి అలసట వచ్చినప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకొని ఇంకా ముందుకైతే కొనసాగించవచ్చు. అది అనమాట. మళ్ళీ మనం ముందుకైతే వెళ్ళబోతున్నాం. మీరైతే చూడండి. అందరూ పాటలు ముందుకేరు అనుకుంటాయి. ఇప్పుడైతే చూడండి నేను కొంచెం ముందుకు వెళ్ళగానే నేను ఇంకొక విగ్రహం ఉన్న చూపిస్తాను. అదే నేను చెప్పినగా అల్పిరిమెట్లు మార్గంలో చాలా విగ్రహాలు ఉంటాయి అనేది. ఇప్పుడైతే చూసారు ఇక్కడ ఒక అవతారం ఉన్న విగ్రహం చూపిస్తున్నా. ఈ విగ్రహం పేరు శ్రీకృష్ణ అవతారం. మన శ్రీకృష్ణుడు. నేను చెప్పినగా వెంకన్న స్వామి ఎన్నో అవతారాలు ఎత్తిన విగ్రహాలు మనం స్టార్టింగ్ అల్పిరిమెట్లు కాంచి మనం తిరుమల కొండ ఎక్కే మార్గంలో ఇలా చాలా ఉంటాయి. మీరు ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ఇలా ఫోటో అయితే తీసుకుంటే మీకు ఎందుకంటే చాలా మెమొరబుల్గా ఉంటుంది. మనమైతే ముందరకైతే వెళ్ళిపోతున్నాం అల్పిరిమెట్ల మార్గంలో. ఇక్కడైతే చూడండి మనం వెళ్ళే మార్గంలో మనకైతే జింక కనిపిస్తుంది. చూడండి జింక. మనకి వెళ్ళే మార్గంలో చాలా జంతువులు కనిపిస్తాయి. మనకు అల్పిరిమెట్లు వెళ్ళే మార్గంలో మనమైతే ఇక్కడ కొంచెం బ్రేక్ వేసుకొని మనం జింక అయితే చూస్తున్నాం. ఇలా చూడండి కానీ అవి కనిపించినప్పుడు అని దానికి తొందర వెళ్ళి దానికి అడావిడి చేసి దానికి ఏదో హానికరం కలిగించే పని మాత్రం చేయకండి. అలా చేసారనుకో మీ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. సో అందుకోసం జంతువుల పట్ల ప్రేమ ఉండాలి కానీ మరి అతి ప్రేమ చూపించకండి. ఎందుకంటే దానివల్ల మనకి హానికరం కలగవచ్చు, మన వల్ల దానికి హానికరం కలగవచ్చు. అందుకని జస్ట్ చూసి ఎంజాయ్ కానీ మరి ఇది చేయకండి. అదే అనమాట.
మనమైతే అక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళబోతాం. ఇంకా ముందుకు వెళ్ళే దారిలో ఏం కనిపిస్తుందో నేను చూపిస్తాను. మనకి ప్రస్తుతం అయితే ఇక్కడైతే జింక కనిపిస్తుంది చూడండి. చూసారుగా మనం మంచిగా ముందుకైతే వెళ్ళబోతాం. మనకి ముందుకు రాగానే మనకు బజరంగ్ బలి కనిపిస్తాడు. కొంచెం ముందరికి వెళ్ళి చూపిస్తాం, మీరైతే చూడండి. నేను మీకు కొంచెం ముందరికి వెళ్ళి అయితే మన హనుమాన్ విగ్రహం అయితే చూపిస్తాను. హనుమాన్ విగ్రహం మనం అల్పిరిమెట్లు నుంచి తిరుమల కొండ పైకి వెళ్ళే మార్గంలో మధ్యలో అయితే మనకు హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దర్శించుకొని ఇక్కడ నుంచి మనం తిరుమల కొండపైకి అయితే అల్పిరిమెట్ల మార్గం ద్వారా అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి చాలా మంది ఉంటారు. ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి అక్కడ హనుమాన్ విగ్రహం కింద చిన్నగా గుడి ఉంటుంది, అక్కడ దర్శించుకొని అక్కడ నుంచి మనం ముందరికైతే వెళ్ళిపోతాం. మీకైతే హనుమాన్ విగ్రహం అయితే ఇంత పెద్దగా ఉంటుంది, అయితే జూమ్ చేసి చూపిస్తా చూడండి. చాలా పెద్దగా ఉంటుంది హనుమాన్ విగ్రహం అయితే చూడడానికి. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మనం అల్పిరిమెట్ల మార్గం నుంచి ఇంకా మళ్ళీ తిరుమల పైకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి మనం ముందరికైతే వెళ్ళిపోతాం. నేను జస్ట్ ఒక క్లిప్ వేసుకుంటూ చూడండి. మనం బ్యాక్ సైడ్ బజరంగ్ బలి కనిపిస్తాడు చూడండి, అక్కడ చూస్తురుగా బజరంగ్ బలి. ఇక్కడ నుంచి దర్శించుకొని మనం బజరంగ్ బలి కానించి ముందరికి అల్పిరిమెట్ల మార్గం అయిపోతే వెళ్ళిపోతాం చూడండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ నుంచి మనకి మధ్యలో రోడ్డు అంటే మనకు అల్పిరిమెట్లు వెళ్ళే మార్గంలోనే మనకు మధ్యలో రోడ్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడ వెహికల్స్ కనిపిస్తుందిగా, మనం పైన అయితే పోతున్నాం, కింద వెహికల్స్ రోడ్ క్రాస్ అయితే వెళ్తున్నాయి. అంటే ఇట్లా మనం మెట్ల మార్గంలో అల్పిరిమెట్ల మార్గం వెళ్ళే దారిలో మనకి రోడ్ అయితే మధ్యలో ఇలా ఉంటుంది చూడండి. మీకు ముందుకు వెళ్ళగానే మనం మళ్ళీ మెట్ల ద్వారా కాకుండా మనం గుట్ట పక్కన ఉన్న రోడ్డు ద్వారా అయినా కూడా మనం నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడ చూసారు పక్కల రోడ్డు, ఇక్కడ మన వాళ్ళే నడుచుకుంటూ వెళ్తారు. అలా మెట్లు అయిపోయి కొంచెం ముందరకు రాగానే ఇలా ఉంటుంది, ఇట్లా రోడ్ మార్గం అయినా ఉంటుంది. ఇలా అయితే అనిపిస్తుందిగా, ఇక్కడ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మనం అల్పిరిమెట్లు వెళ్ళే మార్గంలోనే ఇలా అయితే రోడ్డు పక్కనే మనకు వెళ్ళడానికి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ అలా టైం అయిపోగానే మీరు తిరుమల కొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోతారు. మీరైతే చూడండి మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు ఇలా చాలా అడవులు కనిపిస్తాయి. అడవి పక్కన ఇట్లా గుట్టలు ఇలా చాలా గ్రీనరీగా కనిపిస్తుంటాయి. మనకు నేచర్ ఎంజాయ్ చేసుకుంటా నిదానమైన పర్లేదు చూసుకుంటా వెళ్ళండి. అల్పిరిమెట్ల మార్గం అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ నుంచి మనకైతే హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మనం తిరుమల కొండ పైకి వెళ్ళడానికి అయితే. ఇక్కడ నుంచి అయితే ఇంకా దగ్గరనే ఉంటుంది. మీకు కొంచెం ముందరకు వెళ్ళగానే మనకు ఇంకొకటి గోపురం కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ గోపురం అల్పిరిమెట్లు 1 కాంచి కొంచెం ముందరగానే ఒకటి, అక్కడి నుంచి కొంచెం ముందరికి రాగడాన్ని సెకండ్ గోపురం కనిపిస్తుంది. తర్వాత మనకు ముందుకు వెళ్ళగానే థర్డ్ గోపురం అనేది కనిపిస్తుంది. ఆ గోపురం దగ్గరికి వెళ్ళి నేనైతే చూపిస్తాను. మీరైతే ఇప్పుడైతే చూస్తారుగా, మనం వెళ్ళే మార్గంలో ఇలా పచ్చగా గ్రీనరీ ఉంటుంది. మనం రోడ్డు వెళ్ళే మార్గంలో ఇక్కడ బ్యాక్ సైడ్ మన వాళ్ళు అందరూ చూస్తారు ఎంత పచ్చగా ఉందని. మనం ఎంత దూరం వచ్చినామని మనకే ఆశ్చర్యం అయిపోతుంది. సో మీరైతే కొండ దాకా వెళ్ళేదాకా అయితే నిదానం ప్రయత్నించి రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళండి. మీరైతే ముందుకు వెళ్ళేదాకా అయితే చూడండి.
ఇంతసేపు అయితే చెప్పినగా ముందరికి వెళ్ళగానే మనకు గోపురం అయితే కనిపిస్తుంది. అక్కడ ముందర కనిపిస్తుంది అదే గోపురం. మన అల్పిరిమెట్లు మార్గం వెళ్ళేటప్పుడు 3 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఇదే తాడు గోపురం. అంటే ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళి నేనైతే చూపిస్తాను, మీరైతే చూడండి. మీరు ఇక్కడైతే చూస్తారో నేను చెప్పేదా అల్పిరిమెట్లు వెళ్ళే మార్గంలో గోపురాలు ఉంటాయని. ఫస్ట్ గోపురం స్టార్టింగ్, సెకండ్ గోపురం మధ్యలో ఇప్పుడు థర్డ్ గోపురం. ఇదే ముక్కాల మెట్టు గోపురం అంటారు. నేను జూమ్ చూపిస్తాడు అక్కడ ముక్కాల మెట్టు గోపురం. అంటే ఇక్కడ చాలా మంది కోరుకున్న వాళ్ళు ముక్కాల మీద మెట్ల పైన నడుస్తారు. నేను కొంచెం ముందరికి వెళ్ళి మీకు చూపిస్తాను, మీరే చూడండి. చూసారు కదా, ముక్కాల మెట్ల మార్గం ద్వారా ఇలా కోరికిన వాళ్ళు ముక్కాల మీద అయితే మెట్ల మీద అయితే నడుస్తారు. 11 మెట్లు లేదా 21 మెట్లు అలా. ఇక్కడ ముక్కాల మెట్ల మార్గం నుంచి మనం కొంచెం ముందరికి వెళ్తే మనం అల్పిరిమెట్ల మార్గం అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. అది కాక నేను కొంచెం ముందరికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను మనం ఇంకా ఎన్ని మెట్లు కంప్లీట్ చేసాం అనేది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడైతే చూస్తారా మనం వీడికి 3500 మెట్లు అయితే కంప్లీట్ చేసినామని మనకి ఇక్కడ బోర్డు అయితే చూపిస్తుంది. చూస్తారా 3500 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. పైన 50 అంటే 50 బ్యాలెన్స్ ఉన్నాయని. మనం ఆల్మోస్ట్ అల్పిరి మార్గం మెట్లు అయితే కంప్లీట్ అయితే చేసినాం. కొంచెం ముందరకు పోగానే అల్పిరిమెట్ల మార్గం కంప్లీట్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ గోపురం చూస్తారుగా, ఇలా చాలా గోపురమ్స్ ఉంటాయని ముందే చెప్పినగా మా అల్పిరిమెట్లు వెళ్ళే మార్గంలో. మీరైతే చూడండి, ఇదే లాస్ట్ మెట్లు. అక్కడ పెట్టిరుగా టెంకాయలు కొట్టి బొట్లులాగా. ఇదే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 3550 మెట్స్ అని చెప్పినగా. ఇదే మన అల్పిరిమెట్ల మార్గం అయితే వీడికైతే కంప్లీట్ అయిపోయింది. 3550 మెట్లు అయితే సక్సెస్ఫుల్ అయితే మన వాళ్ళు అయితే కంప్లీట్ చేసారు. మనం కూడా వాళ్ళతో పాటు మనం వీడియో తీసుకుంటే కంప్లీట్ అయితే చేసేసినాం. అది అన్నమాట మన అల్పిరిమెట్ల మార్గం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం తిరుపతి దర్శనానికి ఎలా వెళ్తాం, మనం లగేజ్ ఎక్కడ తీసుకున్నాం అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, అక్కడ 3550 మెట్స్ అయిపోగానే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం రైట్ సైడ్లో ఉంటుంది మీకు. అంటే మీరు అక్కడ స్టార్టింగ్ రాగానే లగేజ్ పెట్టారు కదా అల్పిరిమెట్ల మార్గం స్టార్టింగ్ కాడ, అక్కడ పెట్టిన లగేజ్ ఇక్కడికి అనేది వస్తుంది. ఇక్కడ చూస్తారుగా ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్ అని. ఇక్కడైతే మీరైతే మీ ఇచ్చిన లగేజ్ మీకు ఒక స్లిప్ ఇచ్చింటారు, చూపిస్తాను చూడండి. ఇలా స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని ఇక్కడ కౌంటర్ దగ్గర వెళ్ళి చూపిస్తే మన లగేజ్ అనేది మనకి రిటర్న్ చేస్తారు. ఒకవేళ స్లిప్ పోగొట్టుకుపోయినా పర్లేదు, ఫోన్లో ఫోటో ఒకటి ఉంటే చాలు, వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే మనకు బ్యాగ్స్ కలర్స్ అవి చెప్తే అలా మనకి ఇచ్చేస్తారు. అంటే చాలా మంది కొంతమంది పోగొట్టుకుంటే అలా ముందుగానే చెప్తున్నా అలా చూస్తారు. భయ వీడియో తీయకని చెప్తుండ్రు. మనం అలా లగేజ్ అయితే తీసుకొని ఇంక మనం ముందరికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రైట్ సైడ్ మార్కు చూపిస్తుంది సిఆర్ఓ ఆఫీస్. అంటే మనకు అక్కడ ఉండడానికి కొన్ని
రూమ్స్ అలా ఇస్తారు. మనం వెళ్ళిన రోజు అయితే మనకు అవైలబుల్లో దొరకలేదు, అందుకు మనం సీదా మనం దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నించినాం. ఇక్కడైతే ఇస్తారు, మనం ముందుకు రాగానే ఇట్లా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం స్వర్ణ దర్శనానికి అయితే వెహికల్ అయితే మాట్లాడుకొని అయితే పోవాల్సింది వస్తుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ చూస్తున్న విగ్రహం అక్కడ దిగి ఇక్కడ రాగానే కొంతమంది ఫొటోస్ దిగి అలా చేస్తుంటారు. మరైతే ఇప్పుడు చూస్తే వెహికల్ మాట్లాడుకొని స్వర్ణ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు అయితే కొంతమంది గుండె ఇచ్చుకురు, వాళ్ళకి మొత్తం అయిపోగానే అక్కడ మీరు అలా కొంచెం స్టార్టింగ్ వెళ్ళిన వాళ్ళు అక్కడ అడిగి కూడా తెలుసుకోండి ఇక్కడ ఉంటుందని. అలా చేయించుకున్న తర్వాత మనం స్వర్ణ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం వెహికల్ మాట్లాడుకొని. ఇక్కడ పర్ పర్సన్కి 30 రూపీస్ అయితే స్వర్ణ దర్శనం కాడికి అయితే తీసుకుంటాడు. నేను చెప్పినగా కాచేడు నుంచి రేణిగుంటకి 500 పర్ పర్సన్ టికెట్ పడ్డది. అక్కడ నుంచి రేణిగుంట నుంచి అల్పిరిమెట్ల దాకా 70 రూపీస్, 570. నేను 130 సపరేట్ తీసుకోమని చెప్పినగా అది ఫుడ్కి వాటర్ బాటిల్స్కి అల్పిరిమెట్ల మార్గం వచ్చే దారిలో మొత్తం 700 అయితే అయిపోతుంది. 700 ప్లస్ 30 730 అయితే అయిపోయింది. గుర్తుపెట్టుకోండి 2000 బడ్జెట్లో 730 అయితే అయిపోయింది. చూసారు మనమైతే ఇక్కడ స్వర్ణ దర్శనం దగ్గర అయితే మనం ఇలా దింపుతాడు. ఇక్కడ నుంచి అయితే మనం మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది చూడండి స్వర్ణ దర్శనంకి వెళ్ళే దారి. ఇక్కడైతే బోర్డులో చూస్తారుగా వచ్చేత దర్శనంకి పోయే దారి. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అంటే స్వర్ణ దర్శనానికి ఫ్రీ దర్శనానికి ఇక్కడ నుంచే పోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి మనం దర్శనం అనేది అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మన వాళ్ళు మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, మన వాళ్ళు ఇక్కడ బ్యాగ్లు వేసుకోవచ్చుగా, మళ్ళీ బ్యాగ్లు వేసుకోవచ్చు ఎక్కడ పెడతారనే ఆలోచన కూడా రావచ్చు. మనం స్వర్ణ దర్శనంకి వెళ్ళే దారిలో మనకు మళ్ళీ లగేజ్ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ లగేజ్ పెట్టి మనం అక్కడనే మన లగేజ్ మొబైల్ ఫోన్స్ అన్నీ మనం అక్కడ హ్యాండ్అవుట్ చేసుకుంటారో హ్యాండ్అవుట్ చేసుకొని మనం లోపలికి పంపిస్తారు. ఎలక్ట్రానిక్ డివైస్ ఒకటి కూడా లోపలికి అలో చేయరు, అదే అనమాట. ఇలా అయితే మనం వెళ్ళిపోతున్నాం. అది కూడా మీకు లగేజ్ ఎక్కడ పెట్టాలనేది నేను ముందరికి వెళ్ళి నేనైతే చూపిస్తాను, మీరైతే చూడండి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కదా, ముందరికి వెళ్ళగానే లగేజ్ కౌంటర్ అయితే చూపిస్తా. చూస్తారుగా మనం ఇక్కడ లగేజ్ కౌంటర్ ఇక్కడ సబ్మిట్ అంటే ఇక్కడ పెట్టాలి, అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఫోన్స్ అనేది ఇక్కడ పెట్టాలి. అక్కడ దర్శనం అనేది అనిపిస్తుంది, అదే టెంపుల్కి వెళ్ళేదారి. మనం మొబైల్ ఫోన్స్ అనేది ఇక్కడైతే పెట్టి లగేజ్ అన్ని ఇక్కడ పెట్టాలి. మళ్ళీ లగేజ్ అన్ని మనం టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత బయటకు అయితే వస్తుంది. అక్కడ టెంపుల్ బయట అయితే తీసుకోవచ్చు. తెలియకుండా అక్కడ దర్శనం అయిన తర్వాత లగేజ్ కౌంటర్ ఎక్కడ అని అది తెలుసుకుంటే టెంపుల్ దగ్గరికి ఉంటుంది. 200 మీటర్స్ 100 మీటర్స్ అలా. మనం లాస్ట్ వీడియో ఇది అయిపోయిన తర్వాత మనం దర్శనం ఎందుకంటే మనం ఫోన్స్ అన్ని ఇక్కడ పెడతాం కాబట్టి మనం లాస్ట్ లగేజ్ కౌంటర్ దాకా వీడియో అయితే కవర్ చేస్తున్నాం. దీని తర్వాత మేము దర్శనంకి ఎన్ని అవర్స్ అయిందైతే నేను చెప్తా, మీరైతే చూడండి నెక్స్ట్ వీడియోలో. చూసారుగా మనమైతే దర్శనం చేసుకోవడానికి మ్యాక్సిమం 12 అవర్స్ అయితే అయిపోయింది. 12 అవర్స్ తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది జరిగిన తర్వాత బయటికి అయితే వీళ్ళు వచ్చి మనం లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి దర్శనం అయితే చేసుకున్న తర్వాత మనం బయట అయితే టెంపుల్ అయితే ఇలా అయితే చూపిస్తాం, మీరైతే చూడండి. టెంపుల్ దగ్గర అయితే ఇలా ఉంది. మేము దర్శనానికి అయితే మాకు మ్యాక్సిమం 12 అవర్స్ అయితే పట్టింది. అందరికి అలా అని ఏముండదు, కొంతమందికి పబ్లిక్ రష్ లేనప్పుడు డబ్బున అయిపోవచ్చు. అలా నాకైతే 12 అవర్స్ పట్టింది. బయటికి దర్శనం అయిపోగానే ఫోన్ తీసుకొని వచ్చి ఇక్కడైతే వీడియో అయితే కవర్ చేసి మరీ చూపిస్తున్నా, మీరైతే చూడండి. ఇదనమాట మనం 2000 బడ్జెట్లో వెళ్ళినాం కదా. మనం మనీ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. 500 టికెట్కి మన కాచిగూడ టు తిరుపతి రేణిగుంట జంక్షన్ కాడికి 500, రేణిగుంట టు అల్పిరిమెట్ల కాడికి 70 ఫుడ్కి సపరేట్ 130 తీసుకోమని చెప్పినా కదా. అంటే మన అల్పిరిమెట్లో వచ్చే మార్గంలో అది 130 సపరేట్, 300 130 అట్లా 700 అయిపోయింది. 300 ఉంటే మీ లడ్డు ప్రసాదం అట్లా దానికి ఒక 300 ఖర్చు పెట్టుకున్న 1000 అయిపోతుంది. 1000 అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ట్రైన్ యాప్లో వెళ్ళి టికెట్స్ అయితే చూసుకోండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళి ట్రైన్కి మ్యాక్సిమం మళ్ళీ ఒక 500 అయిపోతుంది. 500 అయిపోతుంది. మీరు తిరుపతి టెంపుల్ కాడ నుంచే మీరు టికెట్స్ అయితే చూసుకోండి. మీరు మళ్ళీ తిరుపతి టెంపుల్ కొండ నుంచి తిరుపతి స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఒక 100 రూపీస్ లేదా 70 రూపీస్ అలా ఛార్జ్ చేయొచ్చు. 100 రూపీస్ అనుకోండి మ్యాక్సిమం. రేణిగుంట జంక్షన్ కైనా తిరుపతి జంక్షన్ కైనా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంత 1100 అయింది కదా. వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మళ్ళీ టికెట్ ప్రైస్ ఎంత తీసుకొని మ్యాక్సిమం 500 to 600 టాట్కల్ స్లీపర్లో దొరకవచ్చు. 1700 అయిపోయింది కదా. ఇంకా 300 మిగిలితే మీరు ఇక్కడ ఫుడ్ తినైనా వెళ్ళొచ్చు, లేదా 200 ఎక్స్పెన్సివ్ ఇంకా మనం
ట్రైన్లో వెళ్ళేటప్పుడు అట్లా అయినా ఖర్చు చేసుకోవాలన్నమాట. మనం 2000లో అయితే కాచిగూడ నుంచి తిరుమలకి 2000 బడ్జెట్లో అయితే ట్రావెలింగ్ చేసినాం. మీకు కూడా అందరికీ క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపించిన. కొత్తగా వెళ్ళేట వాళ్ళకు 2000 బడ్జెట్లో హైదరాబాద్ టు తిరుపతికి వెళ్ళే వారికి వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయితే అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ భాస్కర్ భాయ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.